హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో హనుమాన్ మూవీని అయితే తొక్కేస్తున్నారా? నిజంగానే మన టాలీవుడ్ లో నెపోటిజం అన్నది ఉందా? సో వీటన్నిటికీ ఆన్సర్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హనుమాన్ మూవీని తొక్కేస్తున్నారా లేదా? ఎస్, తొక్కేయడం అంటే బిజినెస్ పరంగా థియేటర్స్ పంచారు అని ఇలా కవర్ డ్రైవ్లు అందరూ వేస్తున్నారు, కానీ రియాలిటీ ఏంటంటే దీన్ని తొక్కేయడం అని అంటారు. ఎందుకంటే ఒక 150 to 200 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయనేసి అనుకుందాం ఏపీ అండ్ తెలంగాణ టోటల్ లో. అందులో 180 to 190 స్క్రీన్స్ అన్ని ఒక మూవీకి ఇచ్చి ఒక 10 స్క్రీన్స్ మాత్రం మిగిలిన 4 మూవీలకి సర్దారు అంటే దాన్ని తొక్కేయడం అనే అంటారు. ఇటువంటి విధంగా ఏ గ్రాఫ్ లో చూసినా కూడా దీన్ని తొక్కేయడం అనే అంటారు. ప్లస్ ఇక్కడ మూవీస్ గురించి అయితే చూద్దాం. ఆ రోజు రిలీజ్ అయ్యేవి గుంటూరు కారం అండ్ హనుమాన్. గుంటూరు కారం అండ్ హనుమాన్ రెండు చాలా తొందరగా రిజర్వేషన్ అయితే చేసుకున్నాయి. ఎలా అంటే సంక్రాంతికి వస్తామని ఆల్మోస్ట్ 1 year ముందు. ఇన్ఫాక్ట్ హనుమాన్ మూవీ పోస్ట్ పోన్ అవడానికి రీజన్ ఆది పురుష్ అన్న మూవీ. ఆది పురుష్ మూవీ విఎఫ్ఎక్స్ కన్నా హనుమాన్ బెటర్ గా ఉన్నాయని ఒక కాంట్రవర్సీ రావడం స్టార్ట్ అయితే అయింది. సో ఇలాగే నార్త్ లో కూడా అక్కడ హైప్ అన్నది కూడా బిల్డప్ అయితే అయింది హనుమాన్ మూవీకి. ఇంత లో బడ్జెట్ లో ఇంత గ్రేట్ అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. సో ఇలా అనుకున్న టైంలో వీళ్ళకి ఏమైంది, ఆది పురుష్ టీం నుండి రిక్వెస్ట్ అయితే చేస్తారు, ప్లీజ్ ఈ డేట్ కి రావద్దు, నెక్స్ట్ ఒక వేరే డేట్ కి రండి అని. సో వీళ్ళు తెలివిగా ఏంటో ఓకే ఇదేదో బాగుంది కదా అనుకుని వీళ్ళు డైరెక్ట్ గా సంక్రాంతికి వీళ్ళైతే రిజర్వ్ అయితే వీళ్ళైతే అయ్యారు. అలా అయిన వల్ల అయితే బానే ఉంది. అదే టైంలో గుంటూరు కారం కూడా వస్తుందని వాళ్ళు కూడా అదే టైంలో అయితే చెప్పారు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. 1-2 days వీళ్ళు అటు ఇటు పోస్ట్ పోన్ అవడానికి కూడా ఇక్కడే మెయిన్ సమస్య అయితే వచ్చింది. 12th గుంటూరు కారం వచ్చి 13th హనుమాన్ వచ్చిందంటే మేబీ ఆ రోజు వచ్చే రివ్యూ వల్ల మనకి ఒక టాక్ షేరింగ్ వల్ల స్క్రీన్స్ అన్నవి లిమిట్ అయినవి కూడా కొన్ని వీటికి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, 2/12 వస్తున్నాయి. రెండింటికి యూఎస్ఏ ప్రీమియర్స్ ఒకేలా పడతాయి. సో అలాంటప్పుడు రెండు టాక్స్ కోసం ఒకేసారి వెయిట్ అయితే చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఓపెనింగ్స్ హనుమాన్ మూవీకి అయితే రావట్లేదు. ఇలా రాకపోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ లాస్ అంటే మనకు ఓన్లీ తెలుగు స్టేట్స్ లోనే వీళ్ళకి లాస్ అయితే అవుతుంది. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ నార్త్ ఇండియన్స్. ఆ మూవీ కూడా సెంట్రిక్ గా తీసింది సూపర్ హీరో ఫిల్మ్ అయినా కూడా మాక్సిమం భక్తి ఈ కైండ్ ఆఫ్ కోణంలో ఉంది కాబట్టి వాళ్ళకి నార్త్ ఇండియాలో ఏ మూవీస్ కూడా లేవు. ఒక్క ఫైటర్ అన్న మూవీ ఉంది, అది కూడా ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ప్యూర్ క్లియరెన్స్. ఇంకా హనుమాన్కి ఒక దున్నేసుకోవచ్చు అనమాట, మంచి కలెక్షన్ అయితే వస్తుంది. వాళ్ళు ఆ టార్గెట్ మీద వాళ్ళైతే 12th వాళ్ళు ఎటు కదలకుండా అయితే ఉన్నారు. సో ఇప్పుడు తప్పు ఇక్కడ ఎవరిది, దిల్ రాజు గారి తప్ప? మెయిన్ ప్రెసిడెంట్ లోని మొత్తం అంతా ఆర్గనైజ్ చేసి ఎగ్జిబిటర్స్ దగ్గర కూడా సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా గుంటూరు కారంకి ఇవ్వడం, లేకపోతే హనుమాన్ వాళ్ళు తప్ప? వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మేము ఈ డేట్ కే వస్తామన్నాం. సో ఫైనల్ గా తప్పు ఎవరిది అని వెతికితే ఇక్కడ ఇద్దరిది తప్పు అయితే ఉంటది. ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు 1-2 days కూడా వీళ్ళు పోస్ట్ పోన్ అవ్వకపోవడం అన్నది హనుమాన్ తప్పు. సో ఫైనల్ గా వీళ్ళు నార్త్ లో ముందుగా రిలీజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత ఎక్కడన్నా వీళ్ళు రిలీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది తొక్కేయడం అంటారంటే గ్యారంటీగా తొక్కేయడం అనే అంటారు. ఎందుకంటే అవతల మహేష్ బాబు దాని మూవీ బిజినెస్ ఎక్కువ, అది ఓన్లీ రీజనల్ ఫిల్మ్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే గుంటూరు కారం ఎంత కలెక్షన్ తెచ్చుకోవాలని 3-4 days. ఎందుకంటే మూవీలో కంటెంట్ వైజ్ అటు ఇటు కొంచెమైనా కూడా ఎపిక్ డిజాస్టర్ అయితే అవుతుంది. మనం చూసాం మహేష్ బాబు మూవీస్ అన్నా పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నా కంటెంట్ లేకపోతే ఎంత హీరో మూవీ అయినా ఫెయిల్ అయితే అవుతుంది. సో ఈ భయం ప్రతి ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, అందరికీ అయితే ఉంటది. అలాగే త్రివిక్రమ్ ఇంకా ఎంబీ కాంబో మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా రిలీజ్ అయిన కంటెంట్ వైజ్ ఫ్యాన్స్ అయితే 100% సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఈ రీజన్ వల్ల మెయిన్ గా ప్రొడ్యూసర్స్ లో చిన్న భయం అయితే ఉంది. సో మాక్సిమం ఎన్కాష్ చేసుకోవాలనే చూస్తారు, దొరికిన ఛాన్స్ ని ఎవరు అయితే వదులుకోరు. ఇదే ఒక రీజన్ తో వీళ్ళు కంప్లీట్ బ్లాక్ అయితే చేశారు థియేటర్స్ ని. ఇంకా పెద్ద హీరో అయితే ఎవరు లేరు అక్కడ. పెద్ద హీరో అంటే సీనియర్ హీరోస్ అయితే వచ్చారు. మళ్ళీ మనకి నాగార్జున గారు వచ్చారు, మళ్ళీ సైంధవ్ వెంకటేష్ గారు వచ్చారు. సో వాళ్ళిద్దరికి కూడా అన్యాయం అయితే జరిగింది. మూవీలో కంటెంట్ వైజ్ ఏం పక్కన పెట్టినా కూడా కేవలం స్టార్డమ్ చూసే థియేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇదైతే మారాలి. మూవీ కంటెంట్ వైజ్ అయితే చూడాలి, మూవీ పైన ఎక్స్పెక్టేషన్ వైజ్ కూడా చూడాలి. ఇప్పుడు హనుమాన్కి ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయో దానికంటే ఒక 10,000 to 20,000 ఇంట్రెస్ట్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గుంటూరు కారంకి. అంతేగాని పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఇదేమి తోపు సినిమా అన్నట్టుగా అలా ఏం లేదు. రెండు ఈక్వల్ గానే ఉన్నాయి ఇంట్రెస్ట్ వైజ్. కాకపోతే దానికి నార్త్ ఇండియాలో ఏపీలో ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యాన్స్ లేకపోయినా కూడా ఇంట్రెస్ట్ అయితే అంతవరకు వాళ్ళైతే లాక్కొని అయితే వచ్చారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నెపోటిజం వల్ల తొక్కేస్తున్నారా అంటే ఇక్కడ ప్యూర్ ఇక్కడ తేజ సజ్జా ఎవరైతే హీరో ఇలా వచ్చాడో తినైతే నెపోకిడ్ కాదని అంటున్నారు. కానీ ఫస్ట్ లో జాంబీ రెడ్డి వచ్చిన టైంలో చిరంజీవి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తన చైల్డ్ ఆర్టిస్ట్ నుండి చేశాడు, సో అలా సపోర్ట్ చేశారని అయితే అంటున్నారు. సో ఇది నెపోటిజం, ఇవన్నీ కూడా ఎక్స్ ఫ్యాక్టర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఎంత నెపోకిడ్ మూవీ అయినా ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు నెపోకిడ్ కాదు, అలాంటి రాకింగ్ స్టార్ యష్ కూడా నెపోకిడ్ అయితే కాదు. ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్సే. ఆల్రెడీ ఎస్ఆర్కే ఒక మంచి స్టార్డమ్ ఉంది. సో అతన్నప్పుడు నెపోటిజం అన్నట్టుగా ప్రొజెక్ట్ అయితే చేశారు. ఏ టైంలో KGF 1 vs 0 మూవీ వచ్చినప్పుడు 2018 లో. సో ఇదే అవుతుంది ఫైనల్ గా. నెపోటిజం అన్నది కలెక్షన్స్ వైజ్ ఎలా కూడా ఎఫెక్ట్ అయితే చేయదు. ఫైనల్ గా ఇక్కడ జరిగింది ఏంటంటే థియేటర్స్ ని పంచడంలోనే జరిగింది. చాలా రాంగ్ అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ ఒక 20 to 30% స్క్రీన్స్ పెంచితే బాగుంటది హనుమాన్ కానీ నా ఫీలింగ్ అయితే. ఎందుకంటే మూవీ రిజల్ట్ బట్టి మళ్ళీ గుంటూరు కారం ఒకవేళ హిట్ అయితే మొత్తం 90 ఏంటి 100 గుంటూరు కారమే పడుతుంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు హనుమాన్ ఫట్ అయ్యి మిగిలిన సైంధవ్ నాగార్జున మూవీ ఇవన్నీ ఫట్ అయిన తర్వాత థియేటర్స్ అన్ని కూడా దీనికే వచ్చేస్తాయి, గుంటూరు కారంకే. ఇప్పుడు 90% ఉన్నది 100 అయితే అయిపోద్ది. సో
స్టార్టింగ్ డే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఇంకొక 20 థియేటర్స్ కానీ ఎక్కువ కానీ దొరికితే హనుమాన్కి. సో ఇది నా ఫీలింగ్ అయితే. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.